వాళ్ళు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరారు. వాళ్ళు కానాను వెళ్తా ఉన్నారు. మధ్యలో చాలా ఎదురయ్యాయి, వాళ్ళకి ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి, లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పుడు ఎప్పుడైనా దేవుడు కాదన్నాడా? కాదన్న సమయములో కూడా వారి ఎడల దేవుడు మరలా కనికరము చూపించి ఆయన మహాప్రేమ చేత అలా నడిపించాడు. ఎర్ర సముద్రాన్ని దాటలేమనుకుంటే ఎర్ర సముద్రాన్ని దాటించగలిగాడు. యోర్దాను నది అడ్డు వచ్చింది. యోర్దాను నదికి మరో పేరు ఏంటంటే మృత సముద్రం. ఏంటిది? చంపేస్తుంది. ఏం చేస్తుంది? మింగేస్తుంది. అలాంటి దాన్ని కూడా అవలేలగా దాటించాడు నా ప్రభు. నిలబడి, ఎక్కడ? వారి దగ్గర నిలబడి నడిపించాడు ఆయన. హల్లెలూయా. మనం పాడుతూ ఉంటాం కదా, ఏం పాట? కానాను యాత్రలో యోర్దాను అలలచే కలత చెంది తిని కాపరివైన నీవు దయించు అగ్నిగా నా ముందు నడచితివి. కాపరివైన నీవు దయించు అగ్నిగా నా ముందు నడచితివి. నా జీవం నీ కృపలో దాచితివి. నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, ఆశ్రయం. నా జీవం నీ కృపలో దాచితివే. హల్లెలూయా.